ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులైనటువంటి వైఎస్ షర్మిల గారు ఈరోజు మరొకసారి సాక్షి పత్రిక కావచ్చు, ఎవరైతే మొత్తానికి వైఎస్ఆర్ కుటుంబంలో జరిగిన వాటి గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు మొరుగుతున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని చెప్పి చాలా ఘాటైన జవాబు ఇచ్చారని చెప్పుకోవాలి. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడితే ఎందుకని ఆస్తుల విషయం ప్రస్తావనకు తీసుకొస్తుందని చెప్పేసి షర్మిల గారు అయితే మాట్లాడారు. మొత్తానికి ఇది అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ వైఎస్ విజయం గారు ఏదైతే లేఖ విడుదల చేశారో సాక్షి పేపర్లో ఒక్క చోట కూడా ఆఖరి పేజీలో కూడా ఆ లేఖని ప్రచురింపజేయలేదు. పేరేమో తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నారు, అంటే ఫోటో పెట్టుకున్నారు, సత్యమేవ జ్యోతి అని పెట్టుకున్నారు, ఒక్క సత్యం కూడా ప్రచురింపజేయదు. అసలు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం లేదా మాట్లాడడానికి అని చెప్పి చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆవిడ ఏమంటారు షర్మిల గారి వ్యాఖ్యల గురించి? మీరు ఇందాక ఇంట్రోలో ఏమన్నారు, మరుగుతున్నారు అన్నారు. అవును, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అని చెప్పారు ఆవిడ. అంటే మొరిగే వాటిని ఏమంటారు, కుక్కలు. అంతే కదా. అంటే షర్మిల కుక్కలు అన్నది ఎవరిని? ఇప్పుడు నాకు తెలిసి ఈ వ్యాఖ్యలు చేసింది షర్మిలని లేకపోతే విజయమని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టింది ఎవరు? సతీష్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, రాఘవరెడ్డి, లేదా కొడాల నాని, ఇంకా కొమ్మినేని శ్రీనివాసరావు ఆ ఛానల్ డిబేట్లలో మాట్లాడేవాళ్ళు. వీళ్ళ కుక్కలు మొరుగుతున్నారా? వీళ్ళేనా ఇవాళ షర్మిల చెప్పినటువంటి ఈ మొరిగేంతున్న బ్యాచ్? వాళ్ళ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి ఒకటే ఒక మాట అడిగింది. ఏంటి? అమ్మ చెప్పింది అవాస్తవం అయితే, ఆ లేఖ ఏది నిజం కాకపోతే, దానిపైన సంతకం ఆమెది కాకపోతే, మీ సాక్షి రిపోర్టర్ని ఎందుకు అమ్మ దగ్గరకు పంపలేదు? విజయమ్మ బయట ఎందుకని తీసుకోలేదు? అంటే మీ రిపోర్టర్ని పంపి విజయమ్మ బయట తీసుకోలేదంటే అది నిజమే అని మీకు తెలుసు, కానీ సమాధానం చెప్పే ధైర్యం లేక నీ కుక్కల్ని నా మీదకి ఉసిగొల్పుతున్నావు. నేను హత్య గురించి మాట్లాడాను, నువ్వు ఆస్తుల గురించి పంచాయతీ ఏంటి? ఆ రోజు ఆమె ప్రెస్ మీట్లో విశాఖపట్నంలో మాట్లాడుతూ వివేక సునీత ప్రాణాలకి ముప్పు ఉందంటూ గుండెపోటు అని సృష్టించింది అవినాష్ రెడ్డి, అది ప్రసారం చేసింది సాక్షి మీడియా. అసలు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి భారతీ మేడం ఎందుకని విచారించలేదు సిబిఐ అని సునీత కూడా ప్రశ్నించింది. దాని గురించి వీళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు ఈరోజు షర్మిల ఒకటే మాట అంది. ఏంటి? ఎంఓయు విడుదల చేసింది ఎవరు అని. అదే వాళ్ళిద్దరి మధ్య కుదిరిన మినిట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, దాని మీద సంతకాలు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతి, విజయమ్మ, షర్మిల, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి సాక్షులుగా. ఇది నువ్వు బహిర్గతం చేయకపోతే బయటకు ఎలా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి బహిర్గతం చేశాడు ఆ ఎంఓయుని. ఇంటి గుట్టు బయటకు ఇడిచిందే జగన్మోహన్ రెడ్డి. ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళింది ఎవరు అని మరో ఇంకో ప్రశ్న. నేను వెళ్ళలేదు, షర్మిల వెళ్ళలేదు, విజయం వెళ్ళలేదు. ఆస్తుల కోసం విజయమ్మని కోర్టుకి ఇడిచింది జగన్మోహన్ రెడ్డే కదా. ఎన్సీఎల్టీలో కేసులు ఇవన్నీ, హైదరాబాద్ ఎన్సీఎల్టీలో కేసు వేసాడు. ఇప్పుడు అది చెన్నైలో ఇవాళ నడుస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, మీరు చెప్పిందే ఇందాక, పైనేమో రాజశేఖర రెడ్డి బొమ్మ సాక్షి పత్రికలో, కింద రాసేదేమో విజయమ్మ మీద, షర్మిల మీద, వివేకానంద రెడ్డి మీద, సునీత మీద. ఆయనకి నరకం చూపిస్తున్నారు. ఏది చచ్చిపోయినా రాజశేఖర రెడ్డికి మాత్రం నరకం చూపించే కొడుగ్గా మిగిలిపోయాడు. ఇప్పుడు సాక్షి ఛానల్ కూడా అదే కదా, పైన రాజశేఖర రెడ్డి ఫోటో మీద పూలు చల్లుతూ ఉండేది. ఈ మధ్య ఉందో లేదో తీసేశారు. దాంట్లో విజయమ్మ మీద వీళ్ళు, ఆయన అంటాడు శివప్రసాద్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టి, కన్న కొడుక్కింత అన్యాయం చేస్తావా తల్లి అని అడుగుతాడు. ఎవరు అన్యాయం ఎవరికి చేశారు? ఎవరి ఆస్తులు ఎవరు తిన్నారు? వేరే వాళ్ళ ఆస్తులు తినే దుస్థితికి నేను రాలేదని. అసలు ఆస్తుల కోసం కాదంటుంది కదా. నా ఆస్తులు అనుభవిస్తోంది జగన్మోహన్ రెడ్డి అని. కొడాల నాని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి, అదే ప్రెస్ మీట్ కదా, ఎక్కడో మాట్లాడుతూ ఏమంటాడు, తన సొంత సొమ్ము కూడా మరి చెల్లికి ఇచ్చిన గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. బుడమేరు బాధితులు తెలుసా? బుడమేరు పొంగి బెజవాడ మునిగిపోయింది. అవును, వరదలు వచ్చాయి. ఆ బాధితులకి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రకటించాడు సహాయం? ₹1 అనుకుంటండి ఇచ్చాడా? అంటే బుడమేరు బాధితులకి నువ్వు ప్రకటించిన ₹1 ఇవ్వలేదే, నీ చెల్లికి 230 కోట్లు ఇచ్చావా? నీ సొమ్ము. నేను అంటుంది అదే ఆమె హక్కు, ఆమెకి ఇవ్వాల్సినటువంటి డివిడెండ్, కాబట్టి నువ్వు ఇచ్చావేం. వాళ్ళ విజయం ఏమని చెప్పింది? నలుగురు మనవ సంతానానికి సమానంగా ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు సంపాదించిన ఆస్తులు వాళ్ళు అడుగుతోంది. ఆయన చచ్చిపోయినాక నువ్వు సంపాదించింది వాళ్ళకి అవసరం లేదు. నువ్వు వేరే కంపెనీలు ఏమైనా పెట్టినా అందులో వాటా అడగట్లా. ఆయన బతికుండగా ఎంతవరకు పెట్టారు? సాక్షి ఛానల్, సాక్షి పత్రిక 50-50 ఇవ్వాలి. భారతీ సిమెంట్స్ 50-50 ఇవ్వాలి. మొత్తం అన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆకాష్ ఎస్టేట్స్, హిముర్జా ఇన్ఫ్రా, చాలా ఉన్నాయి. తీస్తా పవర్ ప్లాంట్, పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి 5 రాష్ట్రాల్లో. మొత్తం అంతా కూడా ఇదంతా అవినీతి సంపద. ఏది 1,00,000 కోట్లు అన్నారు ప్రతిపక్షాలు,
43,000 కోట్లేమో అంది సిబిఐ చెప్పింది అఫిడవిట్లో. అది ఇవాళ ఏంటి మొత్తం జగన్మోహన్ రెడ్డి అనుభవించడం ఏంటంటూ ఇవాళ షర్మిల ప్రశ్నిస్తోంది. విజయమ్మ కూడా మరి ఆదేశించింది, స్పష్టంగా చెప్పింది ఏంటి, దీనిపైన ఎటువంటి గోబెల్స్ ప్రచారం చేయొద్దు, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా మారతాడు, మేనల్లుడు మేనగోడలకి న్యాయం చేస్తాడని ఆకాంక్షిస్తున్నాను. ఎవరు? విజయమ్మ రాసిన దాంట్లో. దానిపైన వీళ్ళు సతీష్ రెడ్డి లేకపోతే రాఘవరెడ్డి రకరకాల వ్యాఖ్యానాలు తీస్తారు, విజయమ్మని టార్గెట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఆ రోజు విశాఖ ప్రెస్ మీట్లో షర్మిల ఏమంది, సునీత ప్రాణాలకు ముప్పు ఉందని. ఆమె ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తోంది హంతకులకు శిక్ష పడాలని. సునీత ప్రాణాలకు కాదు, ముందు ఈ తల్లి కూతుళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంది. సునీత షర్మిల ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు, వాళ్ళిద్దరికీ ముప్పు సరే, అసలు ముందు విజయమ్మ ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు, ఏది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈ ముగ్గురికి ఇవాళ ప్రత్యేక భద్రత కల్పించకపోతే ఏదైనా జరిగిందనుకో, లా అండ్ ఆర్డర్ సమస్య. ఈ 20 నెలలుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ చక్కగా ఉంది కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు కూడా మనం చూసాం, ఏంటది ఆర్సిలార్ స్టీల్ మెటల్ నిప్పన్ కంపెనీకి వాళ్ళు శంకుస్థాపన చేశారు. కుమారస్వామి కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు. మొన్న మనం చూసాం లాస్ట్ మంత్ క్వాంటమ్ వ్యాలీకి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన అంటున్నారు. మొత్తం అసలు ఇవాళ ఒక పెట్టుబడుల పండగ, ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్. పారిశ్రామికవేత్తలందరూ ఎందుకు వస్తున్నారు? లా అండ్ ఆర్డర్ బాగుందని. ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనుకో, మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో వివేకానంద హత్య ఉదంతాలు కనుక జరిగితే, అందుకే ముందే మేల్కోవాలి, వీళ్ళకి కట్టడి చేయాలి. ఏది ఈ సైతాన్ సేన అంటోంది షర్మిల, ఆ సైతాన్ సేన భరతం పట్టాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.